దేశానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. एक बार మోడీ సర్కార్ దశాబ్దాల పాటు దేశాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ 60 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగిందో ఈ 9-10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలల్లో భారతదేశానికి గర్వించే అన్ని తెచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు స్వార్థం లేకుండా దేశ రక్షణ, వేరే దేశాలతో యుద్ధం అయితే కూడా యుద్ధాన్ని ఆపి వాళ్ళ పిల్లలను క్షేమంగా పంపించి ఇవాళ రైల్వే స్టేషన్లు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్, ప్రతి గ్రామంలో వైకుంఠధామం కానీ డంప్ యార్డ్ కానీ ఇట్లా రైతులకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయాడు. అదంతా కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులను 3వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకెళ్ళాడు. రాబో రోజుల్లో 3వ స్థానం వస్తే ఇంకా 2వ 3వ స్థానం తీసుకునే పరిస్థితులలో దేశం ఉంది. ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచించారు. ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు ఒకటే కోరుకున్నారు, మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలి. దాంట్లో భాగంగానే ఇది ప్రజా విజయం. మా కార్యకర్తలు ఎండను ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాళ్ళ అధికార దుర్వినియోగం చేసిన కార్యకర్తలు సైనికులా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారం. ఎందుకంటే ఒక్కొక్కసారి గ్రామాలలో పోయినప్పుడు మేము ఈసారి మోడీకి వేస్తాం బిడ్డ, మొన్న వేసి తప్పు చేసినాం. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇంకా టీఆర్ఎస్ పార్టీలు 9-10 సంవత్సరాలు పరిపాలన చేసారు, కానీ 6 నెలలకే ప్రభుత్వం విఫలమైంది ఇవాళ. ఎందుకంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ, మహబూబ్ నగర్ ఎంపీ, ఇట్లా ఈ ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితులలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. ముఖ్యంగా మేము అభ్యర్థిని ప్రకటించినప్పుడే చెప్పినాం, మాకు మంచి కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పారు, గతంలో నరేంద్ర గారికి నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎంపీగా టైగర్ నరేంద్ర, ఇంకొక టైగర్ను మాకు ఇస్తే మేము పార్లమెంటు కూడా పంపిస్తాం. ప్రశ్నించే గొంతు, ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో కలలు అంటారు, మాకు నాయకత్వం కావాలి, మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ కావాలని. ఎమ్మెల్యే ఎన్నికలలో చూసినాం, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలలో ఒక్క మెదక్లో కూడా ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు. అయినా సరే ఇక్కడ 6 ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎంపీ ఉన్నా సరే ఎంపీ ఇక్కడ నుంచి లేకున్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏమేమి పనులు చేయాలో ఆయన ప్రభుత్వం, కరోనా సమయంలో కావచ్చు, మిగతా ఇలా గ్రామాలకు వచ్చే డబ్బులు కావచ్చు, అన్నీ కూడా సమానంగా చేసేది. కాబట్టి ఇట్లాంటి ఆయన మళ్ళీ ఎన్నుకోవాలి. మన పక్షాన మాట్లాడడానికి మా అభ్యర్థిని కూడా గెలిపి మేము బహిరంగ సభలలో చెప్పినాం, చౌరస్తాలలో చెప్పినాం, మేము మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని కానుక ఇస్తాం, తప్పకుండా భారతీయ జనతా పార్టీ సత్తా చూపిస్తాం. మా కార్యకర్తలందరూ కూడా సైనికులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఏం మాయమాటలు చెప్పినా, ఈ గ్యారంటీలు చెప్పినా, ఆ గ్యారంటీలు ఏదంటే అన్ని పక్కకు పెట్టి మేము మొన్ననే వచ్చినాం, గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం అని ఎన్ని మాటలు చెప్పినాం. ఇక్కడనే బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకో పార్టీ నాయకులు మాట్లాడినా ప్రజలు నమ్మలేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడే చెప్తారు, మళ్ళీ తర్వాత మర్చిపోతారు. కానీ మోడీ అట్లా కాదు, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీ అనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రజలందరూ విశ్వసించారు భారతీయ జనతా పార్టీని. గతంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని చూసినాం, తెలుగుదేశం పార్టీని చూసినాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి తప్పకుండా ఈసారి ఇచ్చారు. రాబో రోజుల్లో ఎంత ఓట్ల శాతం పెరిగింది, ఓడిపోయిన కొన్ని స్థానాలలో కూడా స్వల్ప మెజార్టీతోని ఓడిపోవడం జరిగింది హైదరాబాద్ పార్లమెంట్ లాంటి. కాబట్టి ఇవాళ దానికి సహకరించిన పత్రికా సోదరులకు కావచ్చు, మిగతా వాళ్ళకు కావచ్చు. ఒకప్పుడు రఘునందన్ రావు కూడా ఒక పత్రికా రిపోర్టరే ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇవాళ రఘునందన్ పనితీరు ఒకటి ఎత్తు అయితే, ఇంకో తీరు నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా చూడాలని ప్రజలనుకున్నారు. కాబట్టి మా కార్యకర్తలు, అన్ని పార్టీల నాయకులు కూడా సహకరించారు. తప్పకుండా అందరికీ పేరు పేరు నమస్కారాలు. రాబో రోజులలో నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న మోడీ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించారు. అబ్కబార్ 300 బార్ 400 బార్ అన్నం, కానీ కొన్ని రాష్ట్రాలలో కొంచెం చిన్న మార్పులు జరిగినాయి. ఏదేమైనా మెదక్ పార్లమెంట్ గెలవడం
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా గర్విస్తున్నాం. ప్రజలకు అన్ని రకాలుగా ఓట్లేసిన ప్రజాదేవులకు అన్ని రకాలుగా అండదండలుగా ఉండి మేము సర్వీసెస్ చేస్తాం, మేము నాయకులం కాదు సేవకులం అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ మిగతా నియోజకవర్గాలలో కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా, ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఎన్ని అవకతవకలకు పాల్పడ్డా దాన్ని ధీటుగా మా వాళ్ళు 8 స్థానాలు గెలిచినాం. 3 స్థానాలు ఉన్నాయి, 8 స్థానాలు చేసినాం. అసెంబ్లీ ఎన్నికలలో కూడా 8 చేసినాం. ఈ 8, 16 ప్రజాబలంగా ఒక మంచి సంఖ్య ముందుకు తీసుకొని అసెంబ్లీలో పార్లమెంట్లో తప్పకుండా మనకు రావాల్సిన పాఠాల గురించి మాట్లాడతారు. మేము నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మెదక్ పార్లమెంటులో నరేంద్ర మోడీ గారికి కానుక ఇచ్చినామని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.